నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. హైదరాబాదు కాచిగూడ నుంచి కొట్టాయం వరకు ఒక 18 ప్రత్యేక రైళ్లను శబరిమలైకి నడుపుతుంది దక్షిణ మధ్య రైల్వే. ఆ రైళ్ల వివరాలను, ఆ తేదీలను, వాటి యొక్క డీటెయిల్స్ను పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఇది హైదరాబాదు నాంపల్లి రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం ఇది. ఈ రైల్వే హైదరాబాద్ నాంపల్లి నుంచి, హైదరాబాద్ నుంచి ఈ యొక్క కాచిగూడ మీదుగా కొట్టాయం, ఈ యొక్క శబరిమలైకు 18 ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 3వ తేదీ నుంచి నడుపుతున్నారు. ఇప్పుడు ఇది లోపల, ఈ నాంపల్లి రైల్వే స్టేషన్ లోపల ప్లాట్ఫామ్, ఇది మొదటి ప్లాట్ఫాము. ఇక్కడి నుంచి హైదరాబాదు కాచిగూడ నుంచి కొట్టాయం వరకు డిసెంబర్ 3వ నుంచి యొక్క రేణిగుంట మీదుగా 18 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అయితే ప్రకటించింది. ఈ యొక్క హైదరాబాదు నుంచి డిసెంబర్ 3 నుంచి తర్వాత డిసెంబర్ 10వ తేదీ, 17వ తేదీ, 24వ తేదీ, 31వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు ఈ యొక్క హైదరాబాద్ బేగంపేట నుంచి వికారాబాద్, తాండూరు, రాయచూరు, గుంతకల్లు, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, కోయంబత్తూర్, అట్లానే పారాకాడ్, ఎర్నాకుళం టౌన్ మీదుగా ఈ యొక్క రైళ్లు బయలుదేరుతాయి. ఈ యొక్క మరుసటి రోజు 4 గంటల 10 నిమిషాలకు కొట్టాయానికి చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్లు ట్రైన్ నెంబర్ 07-136. ఇది డిసెంబర్ 4వ తేదీ ప్రతి గురువారం వచ్చేసి 11, 18, 25, జనవరి 1వ తేదీల్లో రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కొట్టాయంలో బయలుదేరి ఈ వచ్చిన మార్గంలోనే ఇది మరుసటి రోజు హైదరాబాద్కి అయితే చేరుకుంటుంది. అట్లానే కాచిగూడలో ఈ ప్రత్యేక రైళ్లు 07-133 వచ్చే నెల 5, 12, 19, 26 తేదీల్లో ప్రతి గురువారం మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు బయలుదేరి షాద్నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, రాజంపేట, రేణిగుంట, కాట్పాడ, అలువా, ఎర్నాకుళం టౌన్ మీదుగా అది మరుసటి రోజు సాయంత్రం 6 గంటల 50 నిమిషాలకు కొట్టాయానికైతే చేరుకుంటాయి. అట్లనే కొట్టాయంలో ఈ ప్రత్యేక రైలు ట్రైన్ నెంబర్ 07-134 డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 8 గంటల 30 నిమిషాలకు బయలుదేరి ఇదే మార్గంలో మరుసటి రోజు రాత్రి 11 గంటల 40 నిమిషాలకు కాచిగూడకైతే చేరుకుంటుంది. ఇక తిరుపతి నుంచి అకోలా, అట్లానే పూర్ణ, ఈ సికింద్రాబాద్ మధ్య నడుస్తున్నటువంటి ప్రత్యేక రైళ్లను డిసెంబర్ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే తెలపడం జరిగింది. ఈ తిరుపతి, అకోలా మధ్య నడిచేటువంటి ప్రత్యేక రైలు ప్రతి శుక్రవారం తిరుపతిలో, ప్రతి ఆదివారం అకోలాలో బయలుదేరుతుందని చెప్పారు. అట్లనే పూర్ణ, తిరుపతి మధ్య నడిచేటువంటి పూర్ణలో ప్రతి సోమవారం ఇది బయలుదేరుతుందన్నారు. ఇదే రైలు తిరుపతిలో ప్రతి మంగళవారం బయలుదేరుతుందని తెలిపారు. తిరుపతి, సికింద్రాబాద్ మధ్య నడిచేటువంటి రైలు తిరుపతిలో ప్రతి ఆదివారం బయలుదేరుతుంది. అదే రైలు సికింద్రాబాద్లో ప్రతి సోమవారం బయలుదేరుతుంది. ఇక తిరుపతి, కదిరే, దేవరపల్లి మధ్య రోజువారీగా రాకపోకలు సాగిస్తున్నటువంటి ప్యాసింజర్ రైలు డిసెంబర్ 1 నుంచి 31 తేదీ వరకు కదిరి, దేవరపల్లి, గుంటకల్ మధ్య తాత్కాలికంగా రద్దు చేశారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన చేసింది. అది ఫ్రెండ్స్, శబరిమలైకి హైదరాబాద్ నుంచి 18 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నటువంటి విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే ధృవీకరించింది. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.